క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో ప్రార్థన లేకపోవడం వల్ల కలిగే నష్టము. ప్రార్థన మరియు బైబిల్ అధ్యయనానికి కట్టుబడి ఉన్న విశ్వాసులు జీవిత భారాల బరువు నుండి ఉపశమనం పొందుతారు. అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-6 వచనాలలో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనియింది. దేవుడు తనకు శక్తివంతంగా ఉపయోగించుకోవాలనుకునే ఎవరికైనా ప్రార్థన ప్రాధాన్యతగా ఉండాలి. మత్తయి సువార్తలో యేసు తరచుగా తన తండ్రితో నిశ్శబ్ద క్షణాలు గడపడానికి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి ఒంటరిగా ఉండెను. ఆయనకే ప్రాధాన్యత సమయం అవసరమైతే మన విషయంలో వస్తే ప్రార్థన లేకుండా ఖచ్చితంగా మనం బాగా జీవించలేము. ఒంటరిగా వెళ్ళేవారు అనవసరమైన భారాలను మోయడం వల్ల అలసిపోతారని నిన్నటి ధ్యానాంశంలో చూశాము. ఆ అదనపు బరువును మోయడం వల్ల ఇతర తీవ్రమైన ఫలితాలు కూడా ఉత్పన్నమవుతాయి. ఆధ్యాత్మికంగా, భావోద్వేగపరంగా లేదా శారీరకంగా అలసిపోయినప్పుడు మనము నిరుత్సాహానికి గురవుతాము. ప్రార్థన మరియు జ్ఞానంలో సమయం గడపకుండా విశ్వాసులు మానవ నిర్మిత పరిష్కారాలు విఫలమైనందున సమస్యలు మరింత పెద్దవిగా కనిపించే చక్రంలో చిక్కుకుంటారు. అటువంటి పరిస్థితులలో నిరుత్సాహపడటం అనివార్యము. త్వరగా విశ్వాసం కోల్పోయి వెనువెంటనే సందేహాలు పుట్టుకొస్తాయి. దేవుని విశ్వాసాన్ని ప్రశ్నించే వ్యక్తి ప్రార్థన మరియు లేఖనంలో తప్ప ప్రతి చోట ఆశ్రయము పొందుతాడు. కానీ ప్రార్థన విషయాలలో మునిగిపోయిన విశ్వాసి దేవుని శక్తిని మరియు ఆయన సన్నిధిలో భద్రతను కనుగొంటాడు. ప్రార్థనను విడిచిపెట్టడము ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది, కానీ దానిని ఎప్పుడైనా తిప్పికొట్టవచ్చు. మీ ప్రార్థన రాహిత్యాన్ని ఒప్పుకోండి మరియు దేవునితో క్రమము తప్పకుండా నిశ్శబ్ద సమయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆయన మీకోసము ఆచిన చేతులతో ఎదురు చూస్తున్నాడు. మీ భారాలను తేలికపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాలలో ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీని మనసు కలవాడను గనుక మీ మీద నా కాడి మెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రోత్సాహాన్ని అందించడానికి మరియు మీ హృదయాన్ని విశ్వాసంతో నింపడానికి మన ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్.